శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతే దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథా శ్రీభక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాంగ్రిరేణుపరకాలయతీంద్ర మిశ్రాన్. శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరస్నిగ్ధమధ్యాపయంతీం. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసయాల్. పాడి కొడుத்தால் நர்நாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சோடி கொடுத்த சுடல் கொடியே தொல்பாவை பாடி அருளவல்லா பழவையாய் நாடினி. கற்றுக்காவை கணங்கள் பல கர்ணுவா செற்றாங்கள் கத்துக்கரவைங்கள் பல கர்ரு செத்தார் திளைய செர்னு செருச்செய்யும். குத்தமூண்டால் கோவை தம் பொறி கொடியே புத்தரவல்குல் புனமலியே போதராய். சுத்தத்து தோள் ரெல்லாருன்னின் முத்தும் புகந்து முகிலின் வண்ணன் பேர்பாடா. சித்தாடே பேஷாடே செல்வப் பேண்டாட்டி நீ எத்து குரங்கு பாరువోల్ ఏలో రెంబావాయ్. చక్కని ప్రాయమందున్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితకగలిగినటువంటి సామర్థ్య బలమును కలిగిన వారు, ఎదిరించిన శత్రువులను నిర్వీర్యులను చేసే యుద్ధం అనరించడి బలము కలిగిన వారు, ఎటువంటి అధర్మ కార్యాలనరింపక పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనుల నుంచి మంచి వంశంలో జన్మించినటువంటి ఓ సువర్ణలత, వల్మీమునందు నిర్భయముగా పడగ విప్పిన సర్పము వలె విశాలమైనటువంటి జగన ప్రాంతము గల ఓ సుందరి, అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైనటువంటి నెమలి వంటి ప్రకాశము గలదానా, త్వరగా రావమ్మ. మేమీ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుప్రక్కలుండెడి చెలులందరూ కూడా లేచి వచ్చి నీ వాకిట వద్దకు చేరి నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుని గురించి గానమొనర్చుచున్నప్పటికీ నీవు ఏ విధమైన కదలిక లేక నిద్రించుట నీకు తగునా అమ్మా? నీవు ఐశ్వర్యవంతురాలవైనందులకు ఇదియేనా చేసెడి పని? కవాటము తెరువుము, శ్రీకృష్ణుని అనుభవం అనేది సంపద కల ఓ చిన్నదానా,
దేనిని ఉద్దేశించి ఇట్లు నిదురపోవుచున్నావు? లేచి రావమ్మా, శ్రీవ్రతము చేయుటకు పోవుదము రావమ్మా. ఈనాడు గోదామాత ఈ 11వ పాశురంలో అత్యధిక సంపద కలిగిన మరి ఒక గోపకాంతను మేల్కొల్పుతున్నది. గోపాలకుల సంపద అంతా ఆలమందలే కదా. ఆ గోపాలకులు ఎలాంటి వారో అమ్మ ఈ పాశురంలో మనకు వివరిస్తున్నది. కత్తుక్కరవై సంగాల్ పలకరందు, దూడలున్న ఆవులే అయినా ఆ ఆవులు కూడా లేత వయసులో ఉన్నవిగా కనపడుతున్నాయి. అలాంటి ఆవు పాలను పితికేవారు ఆ గోపాలకులు. కేవలం పాలు పితకడమే కాకుండా సేత్తార్ తిరాలియా చెన్ను చేరొచ్చియోం, శత్రువులను కూడా ఎదుర్కొని యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిన వారు, ఏ విధమైనటువంటి దోషం లేని వారు. అయినా ఆ గోపాలకుల వంశంలో జన్మించిన పార్కుడియే పుత్తరవల్ గుల్ పుణ్మైలే. ఓ బంగారు తీగ, పుట్టలో ఉన్న పాము యొక్క పడగ వలె నితంబము కలిగిన ఓ సౌందర్యవతి, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ తోటి స్నేహితులందరూ వచ్చి నీ వాకిట నిల్చున్నాము. అరణ్యంలోని నెమలి యొక్క పింఛము వలె నల్లనైన కేశపాసములు కలదానా, పుత్తరవల్ గుల్ పునమైలే. ఓ సౌందర్యవతి, నీ ఇంటి ముందు చేరి మేమందరము ముగిల్ పన్నన్ పేర్పాడా, సిత్తాదే పేసాదే సెల్వ పేపాటి. నీలమేఘం వంటి వర్ణము కలిగినటువంటి దానా, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వరా, నీవారశూకవర్తన్వి పీతాభాస్వస్యనూపమా. శ్రీకృష్ణుని యొక్క నామాన్ని అందరూ నీ వాకిటి ముందు చేరి, నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసముపై చల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు అని నామాన్ని కీర్తిస్తున్నారమ్మా. ఇంతమంది వచ్చి నీ రాక కోసం నీ ఇంటి ముందు నిలబడి మేమంతా నిన్ను నిద్రలేపుతుంటే కదలక మెదలక ఉన్నావేంటమ్మా? ఓ సంపన్నురాలా, నీ దగ్గరకు మేమంతా వచ్చాము. నీవు నిదురించుటకు అర్థమేమిటో మాకు అర్థం అవ్వడం లేదు అని 6వ గోపకాంతను మేల్కొల్పుతున్నారు. స్వోచ్చిష్ఠామావికాబంధ గంధబంధురజిష్ణవే, విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపాణయే, విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్యా మనోనందన హేతవే, నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.